విశ్వావసునామ సంవత్సరమైనటువంటి ఈ సంవత్సరంలో సోమవారం నాడు దీపావళి పండుగ వస్తుంది. దీపావళి అంటే ముఖ్యంగా లక్ష్మీ పూజలు. ఈ సంవత్సర కాలంలో సోమవారం నాడు మధ్యాహ్నం 1:37 ఈ యొక్క అమావాస్య ప్రారంభమవుతుంది. వ్యాపార సముదాయంలో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, కర్మాగారాలలో కానీ, ప్రతి ఇంట కానీ లక్ష్మిని ఆహ్వానించుకొని చేసేటువంటి పూజనే ఈ అమావాస్య రోజు. మరి ఈ సోమవారం ఈ లక్ష్మీ పూజ అనేటువంటిది చంద్రుడి సహితంగా కూడా సోమవారం సాయంకాల సమయంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా ఈ సోమవారం నాడు మాత్రమే ఈ యొక్క లక్ష్మీ పూజలు నిర్వర్తించుకోండి. తర్వాత దినం పాడ్యమి నాడు కూడా చక్కగా తైలభ్యంతర అంటే తైలమంతా కూడా నువ్వులను కూడా శరీరానికి మర్దించుకొని ఈ అభ్యంగన స్నానం చేస్తూ పాడ్యమి రోజు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందగలరు. దీనికి ముఖ్య కారణం హిందువుల లోపల చక్కటి పండుగ ఏది అంటే అన్ని పండుగల్లో కల్లా కూడా దీపావళి. శబ్ద కాలుష్యాన్ని వివరిస్తూ ప్రతి ఇంటా కూడా ఈ యొక్క దీపకాంతులతో వెలిగిందేటువంటి ఈ యొక్క త్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, దీపావళి, పాడ్యమి ఈ 4 రోజుల లోపల కూడా అత్యంత వైభవంగా ఈ దీపావళి పండుగను మనం జరుపుకుంటాం. నరకాసురుణ్ణి వధించినటువంటి శ్రీకృష్ణ సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు మూర్చినటువంటి సమయంలో సత్యభామ గాంధీవాన్ని ఎక్కుబెట్టి నరకాసురుణ్ణి వధించింది కాబట్టే నరక చతుర్దశి వచ్చిందని, లక్ష్మీ పాలసముద్రంలోంచి బయటకు వచ్చి ఈ పూజలు దీపకాంతులతో అందుకుంది కాబట్టే ఈరోజు లక్ష్మీ పూజలు నిర్వర్తించుకోవడానికి ప్రతి సముదాయం లోపల కూడా వస్తు సామాగ్రితో పాటుగా ఖాతాతో పాటుగా కూడా నిర్వర్తించుకునేటువంటి వ్యాపార సముదాయమే ఈ లక్ష్మీ పూజలు. పాడ్యమి రోజు అభ్యంగ స్నానం చేసుకొని ప్రతి ఇంటా కూడా నోరు తీపి చేసుకొని టపాకాయలతో ఈ యొక్క దీపకాంతులతో విరజిల్లేటువంటి కుటుంబమే ఇది. ఇదంతా కూడా లక్ష్మికి సాకేతం. కాబట్టి ప్రతి ఇంట్లో లక్ష్మి స్థిర నివాసంగా ఉండాలని కోరుతూ దీపావళి శుభాకాంక్షలు.